ముందు కావాలి, ముందు కావాలి నాకు. ముందు థ్యాంక్స్ తమ్ముడు. నీకే హెల్ప్ కావాలన్నా ఈ ఏమన్నా ఉన్నా నీకు. చెప్పు, ఏం కావాలో చెప్పు. నీకో స్టోరీ చెప్తా, అది విని ఏం చేయాలి నువ్వే చెప్పు. సరే చెప్పు తమ్ముడు. అమ్మా, నేను వర్క్ వెళ్తున్నా. ఏంట్రా సడన్గా చెప్పకుండా మనిషి ఇలా వెళ్ళరా? ముందే చెప్తే నేను వేరే వాళ్ళని చెప్పుకుంటాను కదా. సరేరా, అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండు. బాయ్. అన్నా, నేను చేస్తానండి వర్క్. ఏం చేయాలో చెప్పండి. ముందురా ఏంటంటే న్యూస్ పేపర్స్ వేయాలి. మార్నింగ్ 7 లోపే వేసాలి, ఎందుకంటే అందరూ జాబ్ చేసుకోవడానికి వెళ్ళిపోతారు కదా. నీకు ఓకే అనుకుంటే రేపు మార్నింగ్ నుంచి వచ్చి చేస్తానని. బైక్ కానీ సైకిల్ కానీ ఉందా? సైకిల్ ఉందని. సరే, రేపు నుంచి వచ్చాయి. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ పేపర్ వేసి. సరే, వెళ్ళొస్తానయ్యా. ఎవడ్రా ఇది? కళ్ళు కనిపించట్లేదా? ఎదవా, పిచ్చెదవా, చూసుకుని వేయాలి కదా. ఛీ, పోరా. సారీ. హలో అన్న, చెప్పండి. ఏంటి తమ్ముడు ఫోన్ లిఫ్ట్ చేయవు? వర్క్ ఉంది, వస్తావా? వస్తానన్నయ్య. అంటే ఫోన్ చిన్న ప్రాబ్లం, సైలెంట్లో పడితే వినిపించదు. వస్తున్నానన్నయ్య. వర్క్ కోసం వచ్చింది నువ్వేనా? అవునన్నా. సరేరా.
అన్నా ఇంకెంతసేపు ఉంటుంది వర్క్? ఇంకో గంట ఉంటుంది అంతేరా తమ్ముడు. సరే అన్నా. పనికి వచ్చే బదులు చదువుకోవచ్చు కదా. ఇంట్లో నాన్న ఒకటే కష్టపడుతున్నాడు అన్న. నాన్నకి హెల్త్ కూడా బాగుండడం లేదు, అందుకే నేను వర్క్ వస్తున్నా. ఓ ఓకే, చదువు మానేసో మరి ఫ్యూచర్లో ఏం చేస్తావు? నాకు స్టోరీస్ రాయడం అంటే ఇష్టం అన్నా. సినిమా సైడ్కి వెళ్దాం అనుకున్నా, కానీ ఇంట్లో పరిస్థితి బాగాలేక ఆగిపోయాను. అన్నీ సర్దుకుంటే ఫ్యూచర్లో ట్రై చేస్తానన్నా. అయితే ఒక స్టోరీ చెప్పు, నువ్వు రాసింది. సరే, ఒక్క చెప్తా విను. ఇప్పుడు స్టోరీ ఓపెన్ చేస్తే ఒక అక్క తమ్ముడు. తమ్ముడు స్టోరీ చాలా బాగుంది. షార్ట్ ఫిల్మ్ చేస్తే నాకు ఒక క్యారెక్టర్ కూడా ఎప్పటి నుండో ఆశ నాకు యాడ్ చేయాలని. సరేనా, ఎప్పటికైనా చేస్తా. అందులో ఒకడు హీరోకి హెల్ప్ చేస్తా చూడు, ఆ క్యారెక్టర్ నీకేస్తాను. ఓకే సరేరా తమ్ముడు. ఏం ఆలోచిస్తున్నావురా? ఈరోజు వర్క్ వెళ్ళాను కదా, అక్కడ ఒక అన్నకు నేను రాసిన అక్క తమ్ముడి స్టోరీ చెప్పాను. చాలా బాగా నచ్చింది అన్నకు. నేను షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నానే. ఈ మంత్ వర్క్ వెళ్ళి వచ్చే మంత్లో స్టార్ట్ చేస్తాను. కాలేజ్ దగ్గరికి రా, నన్ను తీసుకువెళ్ళడానికి. రిలేటివ్స్ వస్తున్నారు. సరే, నువ్వు వెళ్ళి పడుకో. నీకు చెప్పడం మర్చిపోయాను. చెప్పు. ఇంటర్లో ఒక అమ్మాయిని చూసేవాడిని చెప్పాను కదా, వాళ్ళ ఇంట్లో కూడా పేపర్స్ వేస్తున్నా. ఓ అవునా, నాకు కూడా ఇంటర్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు, కానీ మా ఫ్రెండ్షిప్కి అదృష్టం లేదు అనుకుంటా. చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల దూరం అయిపోయాం. రే, లవ్ చేస్తున్నావా ఏంటి ఆ అమ్మాయిని? అప్పుడే పడుకుని పోయావా ఏంటి? అదేంటి అమ్మా లైఫ్ ఢిల్లీకి వచ్చిన అమ్మాయి ఎలా ఉంటాయి అలా? ఎందుకమ్మా ఆడపిల్లకి చదువు, పెళ్లి చేసేసుకో. ఇంటికి దీపం ఇల్లాలు అనేది నాటి మాట అయితే, ఇల్లాలు చదువు కూడా ఇంటికి వెలుగు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి అత్తయ్య. నేను చదువుకునేది జాబ్ చేసి నా ఫ్యామిలీని బాగా చూసుకోవడానికి అత్తయ్య. మీ ఇంట్లో లేదు కదా నాకెందుకు? అక్క, నువ్వు తొందరగా జాబ్ తెచ్చేసుకోయే, నేను కూడా సినిమాలోకి ట్రై చేస్తాను. ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటారా? ఏం చెయ్యలేను అన్న వాళ్ళకి తెలిసేలా చేస్తా. అవునక్క, అందరూ అమ్మాయి అంటే పెళ్లి చేసుకోవడానికి పిల్లల్ని కనడానికి అనుకుంటున్నారు. నువ్వు ప్రూవ్ చేయాలి మన రిలేటివ్స్కి. ఏముందిరా పిల్ల, వాడేంట్రా వాళ్ళ అక్కని ఏమన్నా పట్టించుకోవట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, నా తమ్ముడు భయంతో మిమ్మల్ని ఏం చేయలేకపోవచ్చు, కానీ ఒక అమ్మాయి బజార్లో నిన్ను చెప్పుతో కొట్టిందనే పేరు లైఫ్ లాంగ్ ఉంచుకోవద్దు. అక్క రాక పోదాం. హాయ్. నువ్వేంటి ఇక్కడ? నీతో మాట్లాడాలి. సరే ఏంటి, త్వరగా చెప్పు.
నేను నీకు 2 డేస్ నుంచే తెలుసు, కానీ నువ్వు నాకు ఇంటర్ నుంచే తెలుసు. నేను అప్పుడే లవ్ చేశాను, కానీ నువ్వు లేకపోతే పీకలకు వచ్చేసుకుంటా, రక్తం తిందిస్తా అనే రకం కాదు నేను. ఒకసారి యాక్సెప్ట్ చేసి చూడు. మీ అమ్మ నేను ఎంత ప్రేమిస్తున్నా తెలియదు. మా అమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటాను, నిన్ను అంతే ప్రేమగా చూసుకుంటా. కష్టం రాకుండా చూసుకుంటా. కాదని కష్టం వస్తే కష్టానికి నీకు అడ్డుగా నిలబడతా. ఓ రాజ్యాన్ని మహారాణి కాకపోయినా నాకు రానిలా చూసుకుంటా. ఏమంటావు? ఎక్కడ పోయింది? నా ప్రపోజ్ ఒప్పేసుకుందంటావా? ఏయ్ అయ్యయ్యో. సాయి ఎక్కడున్నాడో ఏంటో, ఈ పిల్ల నాకు ఇచ్చింది లెటర్ ఇవ్వమని. బాబోయ్ కనిపించాడులే. సాయి, సంజు నీకు ఈ లెటర్ ఇమ్మని ఇచ్చింది, తీసుకో. సారీ అబ్బాయి, మార్నింగ్ అలా వెళ్ళిపోయినందుకు. ఇలా ఒక అబ్బాయికి లెటర్ రాస్తానని అనుకోలేదు. ఈ లెటర్ రాయడానికి కారణం నేను లవ్ చేయట్లేదని చెప్పడం. ఎక్కడుంది? ఈరోజు ఎలాగైనా పట్టుకోవాలి. దొరికేసావు. ఇంట్లో వాళ్ళతో గొడవపడి మరీ కాలేజ్లో జాయిన్ అయ్యాను. నా సైడ్ నుంచి ఏ తప్పు కనిపించినా చదువు ఆపి పెళ్లి చేసేస్తారు. ఒక అమ్మాయి లైఫ్ ముందుకు వెళ్ళాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అబ్బాయి. నీకు హోప్స్ పెంచలేను, పెంచి బాధ పెట్టలేను. సారీ అబ్బాయి, జాగ్రత్త. అక్క ఎందుకు ఫోన్ చేసి ఉంటుంది? ఒకసారి ఫోన్ చేద్దాం. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? అక్క 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 లేక అక్క 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 లే అక్క 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 అలాంటూ నేను చేయాలి బ్రో. చంపేది తమ్ముడు. మరి మా అక్కని చంపేసి నిన్నేం చేయాలరా? రే నువ్వా? ప్లీజ్ చంపొద్దు, నన్ను చంపొద్దు, నన్ను వదిలే. ప్లీజ్ నన్ను వదిలే, చంపొద్దు, నన్ను చంపొద్దు, ప్లీజ్ వదిలే.
ఒకటి గుర్తుపెట్టుకో, ఒక అమ్మాయిని తప్పుగా చూడాలి, తప్పుడు పని చేయాలనుకున్న ప్రతి ఒక్క ఏదో నా కొడుకు చెప్తున్నా, ఈ చట్టం, లా, కోర్టు నీకు శిక్ష వేయడానికి సమయం తీసుకుంటుందేమో, కానీ అదే అమ్మాయికి నాలంటే ఒక తమ్ముడు కానీ ఒక అన్నయ్య కానీ ఉంటే నీ బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ కోసి పక్కన పెడితే నీ ఫ్యామిలీ వాళ్ళు కూడా గుర్తుపెట్టడానికి టైం పడతారా నా కొడక్క.